వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువురు నియోజకవర్గంలో అధికార పక్షంలో బీసీలు మనోవేదనతో గలమెత్తుతున్నారు. స్వపక్షంలోనే ప్రతిపక్షం ఏర్పడిందంటూ బీసీ దళ నాయకులు కొండబోయిన రవి, తన్నీరు సీతారాములు మనోవేదన వ్యక్తం చేశారు. ఏకొండూరు మండలంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బీసీలకు అనాది నుండి అన్యాయం జరుగుతుందంటూ వారు ధ్వజమెత్తారు. ఓట్లు మావి, అధికారం వారిదా అంటూ ప్రశ్నిస్తున్న బీసీ దళం నాయకులు తిరువురు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీలకు నామినేటెడ్ పోస్టులలో ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వాలని, లేని పక్షంలో బీసీలందరం ఐక్యమై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామంటున్న బీసీ దళం నాయకులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఇదే విషయాన్ని మరి మీరు బీసీలందరూ ఏకొండూరు మండల బీసీలందరూ ఐక్యంగా ఉండి మరి ఐక్యతగా మీ బీసీ దళ ఉంది కాబట్టి మీ బీసీ దళం నుంచి మీరు ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ తెలియజేయటం ఏమన్నా జరిగిందా అంటే ఏం చెప్తారు? జరిగింది, 100% జరిగింది. ఈ విషయంలో అందరం సభ్యులందరం కూర్చొని బీసీల్లో మన ఉన్న ఎవరికి ఇచ్చినా పర్లేదని రిప్రజెంటేషన్కి ఇచ్చాం. ఎంపీ గారికి ఇచ్చాం, పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు డింటోరా గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, మండల పార్టీ ఇప్పుడు ఉన్న ఆయన అధ్యక్షులు అందరికీ ఇచ్చాం. అయితే ఇంకో విషయం వచ్చే వరకు ఇది బీసీ దళం అనే విషయాన్ని మీరు ప్రస్తావిస్తూ వస్తూనే ఉన్నారు. బీసీ దళానికి వచ్చే వరకు ప్రధాన బాధ్యతని ఎవరు పోషిస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? బీసీ దళం అధ్యక్షులుగా చల్లారి గణేష్ గారు, ప్రధాన కార్యదర్శిగా తరుగొప్పల హుషేన్ గారు ఉన్నారు. ముందు లేడు, వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎలక్షన్ కంటే ముందే ఇది బీసీ దళం ఏర్పడింది. ఎలక్షన్కి మీరు చేశారు, మొత్తం నియోజకవర్గం మొత్తం ఇదే బీసీ దళం పనిచేసింది, అంతే కదా మీరు చెప్పేది? పనిచేసింది. ఈ సందర్భంలో మీరు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మరియు ఎంపీ గారి దగ్గర నుంచి మీరు నియోజకవర్గ పదవులు అడుగుతున్నారా, మండల పదవులు అడుగుతున్నారా, నియోజకవర్గానికి మొత్తం బీసీ సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని మీరు ముందుకు తెస్తున్నారా అంటే ఏం చెప్తారు? నియోజకవర్గ పరిధిలో అన్ని పదవుల్లో కూడా బీసీలకి న్యాయం జరగాలని కోరుతున్నాం. ఒక మండలం కాదు, నియోజకవర్గ స్థాయిలో అలాగే పార్లమెంట్ స్థానాల్లో కూడా బీసీలకి సంస్థానం కావాలని అడుగుతున్నాం. మీరు చెప్పండి సార్. మీరు దాదాపుగా టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా మీరు టీడీపీ వైపే ఉన్నారు, టీడీపీ వైపే ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు, టీడీపీ అభిమానిగా ఉన్నారు. ఇంత మట్టికి పార్టీ బాధ్యతలు ఏమీ లేవు. ఈ పరిస్థితుల్లో మీ సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి మీరు ఏ విధమైన పదవులు ఇస్తే బీసీ సామాజిక వర్గం అనేది ముందుకు వస్తుంది అని మీరు భావిస్తున్నారు? మాకు నియోజకవర్గ స్థాయిలో ఒక పదవి కావాలండి బీసీలకి, తర్వాత మండల స్థాయిలో ఒక పదవి కావాలి, జిల్లా స్థాయిలో ఒక పదవి కావాలి. ఈ 3 పదవులు కనుక మా బీసీలు కనుక మా బీసీ అతను అనేది ఉంటే, మా డిమాండ్లు ఏమన్నా ఉంటే మాకు ఇది రాలేదు, ఆ ఫండ్స్ రాలేదు, ఈ ఫండ్స్ రాలేదు, లేకపోతే మనకి ఎట్లా అన్యాయం జరుగుతుంది పలానోడికి మీరు హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి ఈ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం కావాలన్నా, ఏ లబ్ధి పొందాలన్నా బీసీ నాయకుడు లేని కారణంగానే మాకు బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగట్లేదు అనే విషయాన్ని చెప్తున్నారా మీరు? అవును సార్, ప్రభుత్వం నుంచి ఏది కావాలన్నా మాకు తెలియనిట్లా, అసలు బీసీ అనేవాడికే తెలియనిట్లా. ఏది మన పార్టీ నాయకులే కొంతమంది అగ్రకులాలకు చెందిన వారు తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేసుకొని ఇట్లా చేసుకుంటున్నారు. ఈ జెండాలు కట్టించి అవి కట్టించి ఈ కట్టించి ఈ చేయడం కోసం ఇప్పుడు గీతలు వచ్చినాయండి. బీసీలు ఎవరికి ఇవ్వలేదు, అసలు మాకు తెలియదు, ఈ నాయకులకే తెలియదు. తర్వాత మరుగుదొడ్లు వచ్చినాయి, బీసీలకి ఎవరికే తెలియదు. తర్వాత లోన్స్ వచ్చినాయి, బీసీలు ఎవరికే తెలియదు. అగ్ర నాయకులు వాళ్ళకి చెందిన వాళ్ళకి బాగా దగ్గర ఉండే వాళ్ళకే వాళ్ళకి బానిసత్వం చేసే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఈ నాయకుల పరిస్థితి మేము వెళ్ళి బీసీ దళం అని పెట్టేసి ఓట్లు అడిగాము మొన్న బై ఎలక్షన్కి. అడిగినప్పుడు వాళ్ళకి మేము ఎన్నో మన బాబు గారు వస్తే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని కొన్ని వాగ్దానాలు చేసాము. మేము దగ్గర నుండి చేపిస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది రాదు, మీకు అమ్మఒడి రావాలంటే ఒక పిల్లోడికి వచ్చి తల్లి దీవెన కింద అమౌంట్ ఇస్తానని చెప్పారు. ఇవన్నీ అమలుపరిచే బాధ్యత మేము దగ్గర నుండి తీసుకుంటాము. ఒక లోన్స్ రావాలన్న బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. మాకు ఇంతకుముందు లోన్ శాంక్షన్ అయిందండి మన బాబు గారు ఉండగా. 2 లక్షల రూపాయలు శాంక్షన్, 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయలు లోన్ కట్టుకోవడం. ఆ శాంక్షన్ అయిన డబ్బుల్ని జగన్ గారు వచ్చేసి 15 మంది సభ్యులు ఉండి మేము నా దగ్గర మొత్తం సిట్టా మొత్తం ఇప్పటికీ దాచిపెట్టాను. మన బాబు గారికి ఎప్పుడైనా కలిస్తే మా బాధ ఇది సార్ అని చెప్పేసి బాబు గారికి చూపిద్దామని నేను దాచిపెట్టించాను. మాకు వచ్చిన లోన్స్ ని
రద్దు చేసి అసలు బీసీ కార్పొరేషన్లో రూపాయి లేకుండా మింగేశారు. ఎవరికి వెళ్ళి ఉండరాల ఇట్లా కొంతమంది బలైపోయినాం. అందుకని ఇప్పుడు మాకు ఒక బీసీ నాయకులు అనేది మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మాకుంటే మేము వాళ్ళకి మొరపెట్టుకొని రేపు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ నామినేటెడ్ పోస్టులో మరి నియోజకవర్గానికి వచ్చే వరకు బీసీలకు నామినేటెడ్ పోస్టులు అలాట్ చేసే అవకాశం ఏమన్నా ఉంది అని మీరు అనుకుంటున్నారా? మన బాబు గారు మా కష్టం గుర్తించి మాకు చేస్తారని మేము అనుకుంటున్నాము. మా బీసీలు ఏంటంటే తెలుగుదేశానికి ముందు ఎక్కువ పర్సంటేజ్ తెలుగుదేశం వైపు ఉన్నాం, అన్ని కులాల వాళ్ళం కూడా. ఈ మధ్య ఏదో ఆయన జగన్ గారు మాటలని మోసపోయి కొంతమంది డివైడ్ అయ్యారు తప్ప మళ్ళీ మన దాంట్లో మన ఎలక్షన్లో మన పార్టీకి వచ్చేది అందరం మా మాటలమ్మే చేశారు. మాకు మెయిన్గా ఈ అగ్రనాయకుల నుంచి మమ్మల్ని కాపాడి మా నియోజకవర్గ స్థాయి కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మాకు బీసీ నాయకుడు అనేది ఈ జిల్లా స్థాయిలో ఉండాలి, మండల స్థాయిలో ఉండాలి, నియోజకవర్గ స్థాయిలో ఉండాలి. ఎట్లాంటివి ఉన్నప్పుడు మా బీసీలకు న్యాయం జరిగిద్దని మేము అన్నిదా భావిస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. ఇది విషయం సార్. చెప్పండి, మీరు చెప్పండి. బీసీ అనే పదానికి వచ్చే వరకు 136 కులాలు ఉన్న ఈ బీసీ సామాజిక వర్గంలో మరి నియోజకవర్గాల వారీగా మరి కృష్ణా జిల్లా వరకు ఎన్టీఆర్ జిల్లా వరకు వచ్చే వరకు ఇప్పటి వరకు ఎటువంటి బీసీలకు ఏ పదవి రాని పరిస్థితి ఉంది. రేపు కూడా మరి వస్తాయి నామినేటెడ్ పోస్టులు అనే ఆశాభావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే ఆశ సన్నగిల్లి ఎటువంటి నామినేటెడ్ పోస్టు రాని పరిస్థితి ఒకవేళ ఉంటే మరి బీసీ దళ సభ్యులుగా మీరేం చెప్తారు అంటే ఏం చెప్తారు? ఈ విషయం మీద ఆల్రెడీ ఎంపీ గారి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేద్దాం అనుకుంటున్నాం. లేని పక్షంలో అధిష్టానం దగ్గరికి వెళ్ళి కూడా మా బీసీలు డిమాండ్ చెప్దాం అనుకుంటున్నాం. మాకు మొన్న కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో నా విషయంలో నాకే అన్యాయం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ నేను బాగా యాక్టివ్గా ఉంటున్నా, మండలంలో బాగా కొద్దిగా చదువుకున్నవాడిగా యాక్టివ్గా ఉంటున్నా. మొన్న ఇక్కడ కొంతమంది నాయకులు ఏంటంటే నా మీద కక్ష కట్టి నాకు ఆర్థికంగా నాకు పొలాలు వాటి మీద మోటార్లు కొయ్యటం, పైపులు కొయ్యటం, అలాగే తగలబెట్టడం చేశారు. అయినా మేము ఎక్కడ తగ్గల, ముందుకే వెళ్తున్నాం. ఎందుకంటే మేము భయపడే రకం కాదండి, ఏదైనా సరే తేల్చుకుందామని కూర్చున్నాం. కానీ ఈ నామినేట్ పదవుల్లో నాకు మార్కెట్ యార్డ్లో డైరెక్టర్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ని లేకుండా అగ్రవర్ణ నాయకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు డబ్బులు పెట్టి తీపిచ్చారు. ఎందుకని మాకు పదవులు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది ఇక్కడ. ఎందుకని చదువుకున్న వాళ్ళు కదా, కొద్దిగా ఇబ్బంది అయితే వాళ్ళు చదువులేని వాళ్ళు డబ్బులతో మేనేజ్ చేస్తున్నారు రాజకీయాన్ని మొత్తం తప్ప. వాళ్ళ వల్ల ఇంకేంటంటే ఈ విధంగా చేస్తారు కానీ ఇంక విధంగా చేయలేరు. అందుకనే మాకు బీసీలకి పదవులు రావాలని డిమాండ్గా అది ఏకొండూరు మండలంలో సొంత పార్టీ నుండే అగ్రనాయకుల నుండే సమస్య తప్ప ప్రతిపక్షం నుంచి ఎటువంటి సమస్య లేదనే విషయాన్ని మీరు చెప్తున్నారా? ఇక్కడ మేము ప్రతిపక్షం మీద పోరాటానికి ముందు స్వపక్షంలో నిపక్షం అయింది. ఇక్కడ ముందు వాళ్ళకి వెళ్ళే టైం ఉంటుందా, ముందు ఇక్కడ మేము చేసుకోవడానికి సరిపోతుంది టైం మొత్తం. ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు మాట్లాడే దాని మీద మేము కౌంటర్లు అటాక్ అయినా ముందు ఇక్కడ మనం సరి చేసుకోవడానికి ముందు సరిపోతుంది. మా నాయకులే మమ్మల్ని అనదొక్కుతున్నారు. ఇంకా ప్రతిపక్షం మీద మేము ఎక్కడ పోయేది? ఇట్లా చేసి స్వపక్షంలోనే ప్రతిపక్షం. అవును, 100% స్వపక్షంలో ప్రతిపక్షం కూడా మామూలు ప్రతిపక్షం కాదు, స్వపక్షంలోనే. వీళ్ళు పెరిగితే మనకి ఇబ్బంది, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు కాదు, కోట్లు సంపాదించుకోవచ్చు కాదు అనే ఉద్దేశంతో మమ్మల్ని అనేది దొక్కడానికి మెయిన్ అగ్రకులాన్ని నాయకులు చెందిన వారు 3 ఉన్నారు. ఆ 3 పేర్లు నేను చెప్పను. వాళ్ళు 4 ఎకరాలు 3 ఎకరాల ఆస్తిపరులు, కోటీశ్వర్లు అయ్యారు, 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇవాళ ఎవరి గురించి సంపాదించుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దృష్టి పెట్టి వీళ్ళు ఎట్లా సంపాదించి ఏంటనేది ఆరా పడితే ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ మాలాంటి వాళ్ళు మాట్లాడితే మా పొలాల మీద అటాక్ చేయటం, లేకపోతే పిల్లల మీద అటాక్ చేయటం, దొంగ కేసులు పెట్టించడం, లేకపోతే వైసీపీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో కేసులు పెట్టించడం, అన్ని గుద్దులు తిని తన్నులు తిని పోలీస్ స్టేషన్లో పడి ఏసారి ఇరిగిపోయి ఉన్నాం మేము. ఇన్ని కేసులు పెట్టారు మా మీద. మమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రైతులు పిలిచి మీరు అర్ధరైతులు కాడ రండి అని చెప్పేసి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మీరు వస్తారా రారా అని చెప్పేసి అటాక్ చేసిండు ఎలక్షన్ ముందు. మేము రాము, సావనైనా చేస్తాం, కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మీరు ఇట్లా ప్రవర్తన చేశారని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తాము. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగాన్ని చేసేదానికి మా బాబు గారు చెప్పి మీ మీద
చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ లెట్ట మనకు తగ్గరని చెప్పేసి వాళ్ళు కూడా వెనక తగ్గడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. బీసీలు అనేవాడు ఏకొండూరు మండలంలో ఎందుకు పనికిరాని ఎదలని అగ్రకుల నాయకులు చేస్తున్నారు. సార్ ఒకసారి ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పండి. ఇప్పుడు బీసీ దళం నుంచి మీరు ఏకొండూరు మండల పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఎటువంటి లబ్ధి పొందే అవకాశాలు లేదు. ఉన్న పార్టీ నుండే అగ్రవర్ణాల ఆధిపత్యంతోనే బీసీలు అనగదొక్కబడుతున్నారు అనే విషయాన్ని మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో బీసీ దళ సంఘం ఏం చేయబోతుంది అంటే ఏం చెప్తారు? బీసీ దళ సభ్యు ఏం చేస్తుంది, సంఘం ఏం చేస్తుందంటే 100% అందరం కలుపుకొని మండలంలోనే మాకు పదవులు వచ్చేదాకా మేము వదిలిపెట్టాం, పోరాటమే చేస్తాం. పోరాటాలకని సిద్ధంగా ఉన్నాం. మాకు మట్టికి తగిన గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఉంటేనే మేము రాజకీయాల్లో రాణించగలం, లేకపోతే రాణించలేము. ఎప్పటికీ కూడా అగ్రవర్ణాలకి ఏంటంటే ఇప్పుడు ఓట్లు మనవి, సీట్లు వాళ్ళలాగే జరిగిపోతుంటుంది. ఇప్పుడు మన ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇదే జరుగుతుంది. ఇక్కడ నుంచి అది జరగకూడదని దాన్ని పులి స్టాప్ పెట్టి బీసీలకి ఎదుగుదలకే మేము కోరుకుంటున్నామండి. ఇది పరిస్థితి. బీసీ దళ సంఘం నుండి రేపు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు మరి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కావచ్చు, నియోజకవర్గ పరిధిలో కావచ్చు, బీసీలను గౌరవించి బీసీలకు ప్రత్యేక స్థానం ఇచ్చి బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితుల్లో బీసీ దళ సంఘం రేపు కార్యాచరణ చేయబోతుందనే విషయాన్ని బీసీ దళ సంఘ సభ్యులు